నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే మనకి దిగువ బొటన వేలు అలాగే ఎగువ బొటన వేలు కూడా ఉంటాయి కదా సార్, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ బొటన వేళ్ళు చాలా ఇంపార్టెంట్ బాడీలో. అందుకనే ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటన వేలు కానుకగా కోరుతాడు ఆయన. ఎందుకంటే బాణం వేసేటప్పుడు బొటన వేలు చాలా ప్రాధాన్యం వహిస్తుంది. బొటన వేలు తీసేస్తే ఇంకా ఆయన బాణం వేయలేడు. తన ప్రియమైనటువంటి శిష్యునుడు అర్జునుడు గొప్ప విలుకాడు కావాలి, అతనికంటే గొప్ప విలుకాడు ఏకలవ్యుడు. ఇతను నా దగ్గర ఏమో శిష్యరేఖం తీసుకో, పరోక్షంగా నా బొమ్మ పెట్టుకుని ఏదో శిష్యరేఖం చేసినోడే, కానీ ఆయన డైరెక్ట్గా శిష్యుడు కాదు ద్రోణాచార్యునికి. ఆయన డైరెక్ట్ శిష్యుడు అర్జునుడే. అర్జునుడు గొప్పోడు కావాలని మనసులో, గురువుకు కూడా కొంత ఈ స్వార్థం. దానివల్ల బొటన వేలు అడుగుతాడు, బొటన వేలు గురుదక్షిణగా ఇచ్చేస్తాడు ఆయన. పాపం నిర్వీర్యుడు అయిపోతాడు, యుద్ధం వాళ్ళు చేయలేడు. అందుకని కళింగ యుద్ధంలో కూడా అశోక్ చక్రవర్తి తన సైన్యానికి అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మీరు సైనికులు సంపద ఏమైనా దొరికితే బొటన వేలు తీసేయండి. బొటన వేలు తీసేస్తే వాడు ఇంకా డాల్ పట్టుకోలేడు, కత్తి పట్టుకోలేడు, యుద్ధం చేయలేడు, అంతే అయిపోతాడు. మనం చంపాల్సిన పని లేదు. కొన్ని లక్షల బొటన వేళ్ళు తెగిపడ్డాయంట. ఒక అతను రాశాడు బుక్లో, కొన్ని లక్షల బొటన వేళ్ళు కళింగ యుద్ధంలో తెగిపడితే రక్తం పారిందంట, అట్లే నాకు వాగులు వంకల్లాగా, చూసారా? కాబట్టి బొటన వేలు చాలా ప్రధానమైనటువంటి బాడీలో. బొటన వేలు గట్టిగా ఇట్లా పట్టుకుంటే అదంతకదే లోపలికి గాన వెళ్ళిపోయిందంటే అర్థమవుతుందా? ఇలా పట్టుకున్న బొటన వేలు స్టిఫ్గా అలాగ ఉండాలి. ఒక అర్ధ గంట ఎలాగ పెడితే అలాగ ఉండాలి. అది మెల్లిగా లోపలికి వెళ్ళిపోద్ది కొంతమందికి. అలాగ వెళ్ళిపోయిందంటే 6 నెలల్లో చనిపోతాడు ఆయన. ఇది నేను చెప్పేది కాదు, రష్యన్ సైంటిస్ట్ చెప్పిండు. ఆయన పేరు గుర్తులేదు నాకు, నా బుక్లో రాసిన PhD థీసిస్లో ఆయన పేరు. అర్థమైందా? బొటన వేలు యొక్క ప్రాధాన్యత. కాబట్టి అంత గట్టిగా ఉండాలి. బొటన వేలు గట్టిగా ఉండేవాడు ఏమైనా సాధిస్తారు లైఫ్లో, త్వరగా మరణం కూడా జరగదు. కాబట్టి ఆ బొటన వేలు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఎగువ నిర్మిత బొటన వేలు, దిగువ నిర్మిత బొటన వేలు. హై సెట్ తంబు, లో సెట్ తంబు అని. ఇది లో సెట్ తంబు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. లో సెట్ తంబు, ఈ తంబు చూడండి ఆడుందో, అర్థమైందా? వేలంతా పట్టుకున్న బొటన వేలు నెలకి అదే పెయిన్ వస్తుంది. అర్థమైందా? చెప్పి పెయిన్ వస్తుంది సార్. లో సెట్ తంబు అంటాం. బొటన వేలుకి చూపుడు వేలుకి ఎంత గ్యాప్ ఉంది చూడ, చాలా దిగువ ఉంది, 90 డిగ్రీ యాంగిల్లో ఉంది ఇది. అర్థమైందా? ఇలా ఉండేటటువంటి ఇది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాండ్ ఇది. ఓకే. స్వేచ్ఛ, ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెన్సీ అన్నిట్లోన స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి. అర్థమైంది? ఇది కూడా ఒక అమ్మాయిది, అర్థమైందా? లేడీది హ్యాండ్. లో సెట్ తంబు ఉంది అంటే ఇండిపెండెంట్ థింకర్. తన స్వేచ్ఛ కావాలి, ఇతరుల యొక్క ప్రభావానికి తను గురికాడదు, ఇతరులు ఏం చెప్పినా వినదు. తర్వాత స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఖర్చు విపరీతంగా పెట్టడం. ఈ లో సెట్ తంబు ఉండేవాళ్ళు ఖర్చు విపరీతంగా పెడతారు. డబ్బు వాళ్ళ దగ్గర నిలవదు. 10 రూపాయల ఆదాయం ఉంటే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. తర్వాత ఇండివిజువాలిటీ, తన వ్యక్తిత్వానికి భంగం కలిగితే భరించలేరు వాళ్ళు. అర్థమైందా? చాలా ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు. అందుకని చిన్న చిన్న మాటలంటే కూడా పడరు వాళ్ళు మాటకి. చాలా వాటిల్లో వాళ్ళు ఎదిరించి మాట్లాడుతుంటారు, ఆర్గ్యుమెంటేషన్ చేస్తారు. కాబట్టి లో సెట్ తంబు అనేటటువంటి వాళ్ళు స్వేచ్ఛాప్రియులు, స్వేచ్ఛా స్వాతంత్రాలను కోరుకుంటారు. అయితే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, దుబారా ఖర్చు ఎక్కువ పెడతారు. దుబారా ఖర్చు అంటే షాప్కి వెళ్తారు, ఉంగరం కొందామని. ఉంగరం ఎంత అవుతుంది? 60,000, 70,000, 1,00,000 రూపాయలు అవుతుంది. 10 లక్షలు పెట్టి నక్లీస్ కొంటాడు. అర్థమైందా? అప్పుడేదో కార్డు ఇచ్చేస్తాడు, స్క్రాప్ చేసుకుంటారు, ఏదో ATM కార్డు ఉంటుంది, ఏదో అయిపోతుంది, లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏదో ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డు వాడుకొని కొనేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత తెలుస్తుంది పరిస్థితి. క్రెడిట్ కార్డు వడ్డీ ఎంత పడుతుంది, ఎంత కట్టాలా బ్యాంకులో, అర్థమైందా? 10 లక్షలు 15 లక్షలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు బర్డన్ అనిపిస్తుంది. కాబట్టి అందుకని దుబారా ఖర్చు పెట్టేదానివల్ల మనిషి సఫర్ అవుతాడు లైఫ్లో. అందుకని దుబారా ఖర్చు పెట్టకూడదు. తాగడానికి, ఆడడానికి, వ్యసనాలకి, అర్థమైందా? పేకాట ఆడడానికి, ఎక్కడైనా బెట్టింగ్ కట్టుకోవడానికి, అర్థమైందా? ఇట్లా వాటికి దుబారా ఖర్చు చేస్తే సఫర్ అవుతారు లైఫ్లో వాళ్ళు. చాలామందిని చూసాం మనం. బాగా డబ్బు తెచ్చేసారు, అప్పు తెచ్చేసేది, లగ్జరీ ఖర్చు పెట్టేసేది, అప్పు కట్టలేకపోయేది, అందరూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. ఏమి కారణం ఉండదు ఆత్మహత్యకి. అవును. కారణం ఏముంటుందంటే 30 లక్షలు 40 లక్షలు అప్పు పోతుంది, వాడు ఇంటికి వస్తుంటాడు, రోజు అడుగుతుంటాడు, కట్టలేక అవమానం అయిపోయి తర్వాత చనిపోతారు వాళ్ళు, ఎవరికి చెప్పుకోండి. 30,000 రూపాయలు పోయింది.
30 లక్షలు 40 లక్షలు, కొంతమంది కోటి రూపాయలు అప్పు అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న మొత్తాలు అప్పులు కట్టలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య చేసుకుని ప్రిస్టేజ్ కోసం. అర్థమైంది, ఆలోచించరు చేసేటప్పుడు. అందుకనే నేను డబ్బు విషయం చెప్తుంటా చాలామంది వచ్చే వాళ్ళకి, డబ్బు జాగ్రత్తగా వాడుకోండి. ఎవడైతే డబ్బు జాగ్రత్తగా వాడుకుంటాడో వాడు సక్సెస్ అవుతారు లైఫ్లో. అందుకనే ఆయన ఎవరో రాశాడు బుక్, సురేష్ అని ఒక అతను, ఐ లవ్ మనీ అని. ఆ పుస్తకం చదివితే డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా వాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా దాన్ని మనం పొదుపు చేసుకోవాలి, డబ్బుని ఎట్లా రెట్టింపు చేసుకోవాలి, డబ్బుకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఇంట్లో చూసినట్లయితే ఇల్లంతా, నేను ఒకసారి ఎక్కడెక్కడ పడిన డబ్బంతా ఏరాను. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కాయిన్స్ అన్నీ ఏరితే ఇన్ని 1000 రూపాయలని అన్నీ ఒక దీంట్లో ఒక చిన్న బౌల్లో వేసి పెట్టాను నేను. ఆ టేబుల్ మీద ఉన్నది అది. అర్థమైందా? 10 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్, 1 రూపీ, 50 పైసే కాయిన్స్ అన్నీ ఎక్కడ చూసినా ఇంట్లో పడి ఉన్నాయి. డబ్బుకు రెస్పెక్ట్ లేదు మనకి. ₹1 అయినా సరే ఇల్లు ఎక్కడ పడినా తీసి ఏరుకొని అక్కడ కొంతమంది రూపాయి అంటే లెక్కలేదు. రూపాయి అయితేనే కోట్లు అవుతాయి. సముద్రంలో కూడా ఒక్కొక్క డ్రాప్ పడితేనే సముద్రం అవుతుంది కదా. ఈ ఒక డ్రాపే మహాసముద్రాలు అయితే సందర్భాలు ఉంటాయి. అందుకనే వాటర్ అనేది డ్రాప్తోనే స్టార్ట్ అవుతుంది, పెద్ద సముద్రం కూడా. అందుకని డబ్బు అనేది జాగ్రత్తగా వాడుకోవాలి, దుబారా చేయొద్దు. తాగడానికి, ఆడడానికి. 2000 ఒక అతను అడిగాను నేను, ఎంత సంపాదిస్తావా వ్యాపారంలో? ఏదో ఇడ్లీలు అమ్ముకుంటాడు ఆయన చక్క బండి మీద. 1000 రూపాయలు సంపాదిస్తా సార్ అంటారు. ఎట్లా వాడుకుంటావు, ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు? 500 తాగేస్తావు సార్. నువ్వు సంపాదించే లాభం ఏంటి? 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, 500 ఇంటికి ఇచ్చేసి 500 రూపాయలు పోస్ట్ ఆఫీసులో ఆర్డీలు వేసుకుంటే ఓ 10 ఏళ్ళ తర్వాత దట్ విల్ బికమ్ 3 lakhs 4 lakhs అవుతుంది. ఎక్కడైనా ఒక బిట్టు ల్యాండ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు దట్ విల్ బికమ్, నువ్వు 1 lakh కొనుక్కుంటే అది 10 సంవత్సరాల తర్వాత 20 లక్షలు 30 లక్షలు అయింది. డబ్బు అనేది రొటేట్ అవుతుంది ల్యాండ్ మీద పెడితే. అర్థమైందా? తెలివితేటలు ఉండాలి. అందుకనే ఒక పని మనిషి కోటీశ్వరాలు ఎట్లయిందో ఆ బుక్లో రాసిండు ఆయన, ఐ లవ్ మనీ బుక్లో. ఒక పని మనిషి కోటీశ్వరాలు ఎలా అయింది, కోట్లు సంపాదించిందాం. పని మనిషి ₹1 కోటి సంపాదించిందాం 30 సంవత్సరాల్లో. ఎట్లా సాధ్యమవుతుంది? నేను 30 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన, నా దగ్గర ₹1 కోటి లేవు. ఆ పని మనిషి ₹1 కోటి సంపాదించి ఎట్లా సంపాదించిందో దాంట్లో లెక్క రాసిండు ఆయన. కాబట్టి డబ్బు అనేటువంటి సంపాదించడానికి చదువుతో సంబంధం లేదు. ఎక్కడైతే చదువు, ఉన్నత చదువులు ఉంటాయో, ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ డబ్బు ఉండదు, లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ చదువు ఉండదు, ఎక్కడ చదువు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, లక్ష్మీదేవి లేదు, సరస్వతీదేవి ఉంది. కొంతమందికి ఏమి చదువు లేదు. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏం చదువుకోలే, భగవంతుడి దయలో 500 కోట్లు సంపాదించుకున్నా సార్ అంటాడు. 500 కోట్లు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ల్యాండ్ ఓన్లీ. అర్థమైందా? భూమి వల్ల కోటాను కోట్ల సంపాదించి మినిస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్స్లో, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో 20 కోట్లు ఆ టికెట్కి, 20 కోట్లు ఖర్చుకి, 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్నికల్లో. ఎక్కడి నుంచి తెచ్చింది ఈ డబ్బులన్నీ? సంపాదించారా, ఉద్యోగం చేశారా, వ్యాపారం చేశారా? వేటి వల్ల సాధ్యం కాదు, అది ల్యాండ్ వల్లనే సాధ్యమైంది. అందుకనే భూమి కొనుక్కుంటే, ఒక ఎకరా భూమి కొనేసి 10 ఏళ్ళు అట్లా ఉండిపోతే, ఒక అతను ఎవరో 40 లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కుంటా అంటే వాళ్ళ నాన్న వద్దన్నాడు. నేను చెప్పా కొనుక్కొని ఉండని, మంచి రేట్ వస్తుంది. ఈరోజు అది 4 కోట్లు అయింది. ఆ రోజు 40 లక్షలే పెట్టిండు ఆయన. అర్థమైందా? కాబట్టి కోటీశ్వర యోగం అనేది మన చేతిలో ఉండాలి. కోటీశ్వర యోగం ఉండాలంటే ధనరేఖ ఉండాలి, చేయి బాగుండాలి, లక్షణాలు బాగుండాలి చేతులు. కాబట్టి లో సెట్ తమ్ ఉండేవాళ్ళు విపరీతంగా దుబారా ఖర్చులు పెడతారు. అదేవిధంగా హై సెట్ తమ్, ఎక్కువ నిర్మిత బొటన వేలు. బొటన వేలు ఆడని చూడండి. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో కూడా చూపిస్తున్నాను నేను. ఇక్కడ బొటన వేలు ఆడుంది, అక్కడ బొటన వేలు ఆడుంది. అర్థమైందా? దీంట్లో కూడా చూడండి, బొటన వేలు ఎక్కడుంది, ఎక్కడుంది. 2 బొటన వేలకు తేడా చూడండి. ఇది కింద ఉన్నది, ఇది పైన ఉన్నది. హై సెట్ తంబు అంటాం. ఈ హై సెట్ తంబు ఉండే వాళ్ళకి కోతి లక్షణాలు ఉంటాయంట, మంకీ లక్షణాలంతా. స్టెబిలిటీ ఉండదు మైండ్లో, వేవరింగ్ మైండ్ ఉంటుంది, స్థిరత్వం ఉండదు. ఏ పనిలో కూడా, జాబ్ చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా స్థిరత్వం ఉండదు. మాట మాట్లాడినా, ఒక మాట ఇచ్చినా మాట మీద నిలకడ ఉండదు. అదిగాక చిన్న తమ్ము పెద్ద తమ్మును కూడా ఉంటాయి దాంట్లో. మళ్ళీ షార్ట్ తమ్ము ఇట్లా పెట్టినప్పుడు చూపుడు వేలు కంటే కింద ఉండాలి, ఇట్లా కింద ఉంటుంది చిన్నదిగా. ఇక చూపుడు వేలు బయలుదేరిన స్థానం కంటే దిగు ఉంటుంది. దాన్ని షార్ట్ తమ్ము అంటాం, పొట్టి తమ్ము అంటాం. పొట్టి తమ్ము ఉన్నవాడు కూడా మంకీ లక్షణాలు కలిగినవాడు, కోతి లక్షణాలు. స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, ఏది సాధించలేదు లైఫ్లో.
అన్ని పడవల మీద కాలు పెడతాడు, ఏ దాని మీద ప్రయాణం చేయలేడు. ఒక గుర్రం మీదనే మనం ఎక్కి ప్రయాణం చేస్తే మనం డెస్టినేషన్ చేరగలం. 4 గుర్రాల మీద 2 గుర్రాల మీద కాలు పెడితే ఏ గుర్రం మీద ప్రయాణం చేయలేము. అర్థమైందా? అలా చిన్న తంబు ఈ షార్ట్ తంబు వాడు అలా బిహేవ్ చేస్తుంటాడు, హై సెట్ తంబు వాడు అలా బిహేవ్ చేస్తుంటాడు. ఇది తేడా, లో సెట్ తంబు, హై సెట్ తంబు. మనకు కనిపిస్తారు సమాజంలో చూస్తుంటే, రకరకాల వాళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళకి చేతులు చూసి మనం అందరం ఒకటిగానే ఉంటాయి, అందరూ 5 ఏళ్ళు ఉంటాయి, కానీ 5 ఏళ్ళు వేరువేరుగా ఉంటాయి. అర్థమైందా? నాకున్నట్టు చిన్న వేలు నీకుండదు, నాకున్న ఉంగరం వేలు నీకుండదు, నాకున్న మధ్య వేలు నీకుండదు, నాకున్న చూపుడు వేలు నీకుండదు, నాకున్న బొటన్ వేలు నీకుండదు, నాకున్న అరిచేయి సైజు నీకుండదు, నాకున్న అరిచేయి రంగు నీకుండదు, నాకున్న గోర్లు నీకుండవు. నీకు చిన్న గోర్లు ఉండొచ్చు, నాకు పెద్ద గోర్లు ఉండొచ్చు, నీకు ట్రయాంగిల్ ఉండొచ్చు, నాకు దీర్ఘ చతురస్రం ఉండొచ్చు. 32 రకాల గోర్లు ఉంటాయి. వాట్ ఈజ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్. అదృష్టము చాలా గొప్ప సబ్జెక్ట్ అండి ఇది. అందులోకి దిగితే తెలుస్తుంది, ఓషన్లోకి దిగితే అప్పుడు ఈత కొట్టేది తెలుస్తుంది. అర్థమైందా?